మిత్రులందరికీ నమస్కారం. నేను మెస్సిఎస్. జూలై నెలలో మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టుగా మనకు సమాచారం అనేది అందుతుంది. మహాలక్ష్మి పథకము అంటే మహిళలకు నెలకు 2500 ఆర్థిక సాయాన్ని అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది అని చెప్పేసి సమాచారం. అయితే ఈ పథకానికి సంబంధించి ఉన్నతాధికారులు అర్హతలను మరియు విధి విధానాలను కూడా రూపొందించినట్టు మనకు తెలుస్తుంది. 21వ తేదీన జరగబోయేటువంటి క్యాబినెట్ సమావేశానికి ఈ విధి విధానాలను వారు సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ క్యాబినెట్ ఈ విధి విధానాలను యాజ్ ఇట్ యాజ్గా అమలు చేస్తుందా లేకపోతే ఏమైనా సూచనలు చేస్తుందా అనేది ఆఫ్టర్ క్యాబినెట్ సమావేశానంతరము మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఉన్నతాధికారులు రూపొందించినటువంటి అర్హతలను విధి విధానాలు ఏంటి అన్నది లీక్ కావడం అనేది జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఉన్నతాధికారులు పేర్కొన్నది ఏంటి అంటే వైట్ రేషన్ కార్డుదారులను మాత్రమే ఈ 2500 పథకానికి అర్హులుగా ఎంపిక చేయాలని వారు పేర్కొనడం అనేది జరిగిందని, ఆ తర్వాత ఎలాంటి ఆసరా పెన్షన్లు పొందనటువంటి కుటుంబాలలోని మహిళలను మాత్రమే ఈ పథకానికి ఎంపిక చేయాలని ఈ విధి విధానాల్లో రూపొందించినట్టు మనకు తెలుస్తుంది. ఈ రెండు విధి విధానాల వల్ల చాలామందికి అన్యాయం జరిగే అవకాశం అనేది ఉంది. చాలామంది అనర్హులు అయ్యే అవకాశం అనేది ఉంది. ఇక్కడ వైట్ రేషన్ కార్డుదారులకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయాలి అంటే ముందుగా రాష్ట్ర ప్రభుత్వము కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి. కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా ఈ పథకాన్ని అమలు చేసినట్లయితే వేల కుటుంబాలు, అంటే కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి వేల కుటుంబాల్లోని మహిళలకు ఈ పథకం అందకుండా పోతుంది. వారికి అన్యాయం జరిగే అవకాశం అనేది ఉంది. ఇక తర్వాత ఎలాంటి ఆసరా పెన్షన్లు రానటువంటి కుటుంబాలలోని మహిళలను మాత్రమే ఎంపిక చేయాలి అనుకుంటే ఇక్కడ ఓల్డేజ్ పెన్షన్ పొందుతున్నటువంటి వారిలో ఇక్కడ వృద్ధుడికి ఓల్డేజ్ పెన్షన్ వస్తే అతడి భార్యకు 2500 వచ్చే అవకాశం అనేది ఉండదు. ఇక తర్వాత మనకు వికలాంగుల కుటుంబంలో కూడా ఒక వికలాంగుడికి పెన్షన్ వస్తే అతడి భార్యకు, ఆమె సకలాంగురాలు అయితే ఆమెకు కూడా 2500 వచ్చే అవకాశం అనేది ఉండదు. ఈ విధంగా వృద్ధుల కుటుంబాలకు, ఆ తర్వాత వికలాంగుల కుటుంబాలకు, ఇదే విధంగా ఒంటరి మహిళలకు, ఆ తర్వాత మనకు ఇక్కడ వితంతు మహిళలకు కూడా వారి పిల్లలకు ఈ పథకం అందే అవకాశాలు అనేవి ఉండవు. మరొక విషయం ఏంటంటే ఇక్కడ 50 సంవత్సరాలకే పెన్షన్ పొందుతున్నటువంటి గీతా కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, వీరి కుటుంబాలలోని మహిళలకు కూడా ఈ పథకం అందే అవకాశం అనేది లేదు. వారి పిల్లలకు 19 సంవత్సరాలు దాటి వారికి పెళ్ళిళ్ళైన వారి యొక్క పేరు వారి రేషన్ కార్డులో ఉన్నట్టయితే వారికి కూడా ఈ మహిళలకు ఇచ్చేటువంటి మహాలక్ష్మి 2500 ఇచ్చే అవకాశం అనేది ఉండదనే చెప్పాలి. అయితే ఇక్కడ మనకు రేవంత్ రెడ్డి గారు ముందు నుంచి చెప్పింది ఏంటి అంటే ఇక్కడ అత్తకు 4000, కోడలికి 2500 అని చెప్పేసి ఎలక్షన్ టైంలో ప్రతి మీటింగ్లో కూడా రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఇక్కడ ఉన్నతాధికారులు ఇక్కడ అత్తకు పెన్షన్ వస్తే కోడలకు 2500 ఇవ్వడం కుదరదు అని చెప్పేసి విధి విధానాలను రూపొందించినట్టుగా మనకు సమాచారం అనేది అందుతుంది. ఆ విధంగా ఈ విధి విధానాలను రూపొందించినట్లయితే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వాగ్దానము, అతడు చెప్పినటువంటి మాటలు బూటకమే అవుతాయి కదా. ఏది ఏమైనా కానీ ఈ అర్హతల విషయంలో ఇక్కడ పెన్షన్దారుల ఇళ్లలో ఈ 2500 రావు అంటే మాత్రము ఖచ్చితంగా ప్రభుత్వం పైన వ్యతిరేకత అనేది వస్తుంది. ఎవరైతే అర్హులు ఉంటారో వారి ఇంట్లో పెన్షన్ వచ్చినా కానీ పేదల ఇళ్లలో మహిళలకు ఈ మహాలక్ష్మి పథకం ద్వారా 2500 ఇచ్చినట్లయితే వారికి ఎంతో కొంత ఆర్థికంగా వెలుసుబాటు కలుగుతుందని చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.